ఓకే. సో, వన్ టు మెనీ, మెనీ టు వన్ రిలేషన్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. మనం ఈ ఎగ్జాంపుల్ చూసామనుకో, ఇక్కడ మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆహ్, ఓహో! ఇది రాంగ్ ఫైల్ సేవ్ అయిందా? 38 ఉంది లాస్ట్ సేవ్. ఓకే. ఈ ఫైల్ ఓపెన్ చేయాలి. సారీ, ఈ ఫైల్ కాదు. ఓకే. సో, ఏంటి అంటే మనం ఈ డేటాను చూద్దాం ఇప్పుడు. ఓకేనా? దీంట్లో ఏముంది మనకి కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ కస్టమర్ టేబుల్‌లో కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్, ఏ రీజియన్‌లో ఉంటారు అని. ఇంకోటొచ్చి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రొడక్ట్ ఐడీ ఏంటి? దాని నేమ్స్ ఇవి. సో, ఈ 2 డైమెన్షన్ టేబుల్ గదా! అంటే ఒక ప్రొడక్ట్‌కి ఆహ్, ఒక ఐడీ నేమే ఉంటుంది. ఒకటి ప్రైజే ఉంటుంది. అన్నీ ఒకటే ఉంటాయి. వేరాజ్ మనం సేల్స్ డేటా చూస్తే సేమ్ ప్రొడక్ట్ మల్టిపుల్ కస్టమర్స్ మల్టిపుల్ డేట్స్‌లో ఆర్డర్ చేయొచ్చు కదా! అంటే ఇక్కడ మనకి 101 అన్న ప్రొడక్ట్‌ని 2 సార్లు ఆర్డర్ చేసాడు. ఒకసారి 201 కస్టమర్ ఆర్డర్ చేసాడు. ఇంకొకసారి 203 కస్టమర్ ఆర్డర్ చేసాడు. వేరే వేరే డేట్స్‌లో వేరే వేరే క్వాంటిటీస్ ఆర్డర్ చేశారు కదా! ఇంకొకటేంటంటే మనకి సేమ్ కస్టమర్ 201 అన్న కస్టమర్ 1 జనవరికి 101 ప్రొడక్ట్ కొన్నాడు. 4 జనవరికి 201 ప్రొడక్ట్ కొన్నాడు. ఇప్పుడు మనం రిలేషన్‌షిప్ ఇస్తాం గదా! ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్ టేబుల్‌ని ఈ సేల్స్ టేబుల్‌కి కనెక్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ టేబుల్‌లో ఉన్న ఒక్క ప్రొడక్ట్ ఐడీకి అంటే ఈ కేస్‌లో ఓన్లీ 101 తీసుకుందాం. ఒక్క ప్రొడక్ట్ ఐడీకి ఇక్కడ మనకి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? 101 మీద ఫిల్టర్ చేస్తే 2 ఎంట్రీస్ ఉన్నాయి గదా! అంటే మోర్ థాన్ 1 ఉంది. అంటే ఇక్కడున్న ఒక్క ప్రొడక్ట్ ఐడీకి ఇక్కడ గూడా ఒకటే ఎంట్రీ ఉంటే అప్పుడది 1 టు 1 రిలేషన్ అవుతుంది. 1 టు 1 రిలేషన్ అవుతుంది. కానీ ఈ కేస్‌లో ఏంటి 1 టు మెనీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఒకే ప్రొడక్ట్ ఐడీ ఉంది 101 దానికి 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఒకవేళ 102 చూసామనుకో 102కి సింగిల్ ఎంట్రీనే ఉంది. కానీ మనం 102కి కూడా మల్టిపుల్ ఎంట్రీస్ పాసిబుల్ కదా! తర్వాత 203 అన్న కస్టమర్ కూడా 102 ప్రొడక్ట్ ఆర్డర్ చేసాడంటే, లేదంటే ఈ 202 కస్టమరే మేబీ 10థ్ ఆఫ్ జనవరిలో మళ్ళీ సేమ్ ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేయొచ్చు కదా! రీఆర్డర్ చేయొచ్చు కదా! ఒకవేళ అది ఏదైనా పెరిషబుల్ గుడ్ అయితే కదా! సో, దీన్ని బట్టి అంటే మనం డైమెన్షన్ టేబుల్‌లో మనకెలా డేటా ఉంటుందంటే, ఒక ఎంట్రీకి ఒకటి అంటే సేమ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కంపెనీ ఉంది. కంపెనీలో జస్ట్ ఎంప్లాయీ లిస్ట్ అనుకుందాం ఇది. సో, కంపెనీలో ఎంప్లాయీ ఐడీ ఏంటి? ఆ ఎంప్లాయీ నేమ్ ఏంటి? ఆహ్, జెండర్ ఏంటి? ఏజ్ అనుకోపో లేదంటే ఇంకొకటి సంథింగ్ సాలరీ, బేస్ లొకేషన్ సంథింగ్ అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటది. అప్పుడు ఒక్క ఎంప్లాయీకి ఓన్లీ ఒక్క ఎంట్రీనే ఉంటుంది గదా! ఒక ఎంట్రీనే ఉంటుంది. సో, ఇంకొకటి ఈ సేల్స్ టేబుల్‌ని ఇలా అనుకో. దీన్ని ఎలా అనుకోవచ్చంటే, ఒక టైమ్ షీట్ టేబుల్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే సాలరీ పెయిడ్ టేబుల్ అనుకుందాం. సో, సాలరీ పెయిడ్ టేబుల్ అనుకుంటే, ఒక ఎంప్లాయీకి ఎవ్రీ మంత్ సాలరీ పే చేస్తారు గదా! ఒకవేళ మంత్లీ పేమెంట్ సైకిల్ అనుకుంటే, ఒక ఎంప్లాయీకి ఎవ్రీ మంత్ సాలరీ పే చేసినప్పుడు, ఎవ్రీ మంత్‌కి ఒక ఎంట్రీ వస్తుంది ఒక ఎంప్లాయీకి. సో, నెక్స్ట్ మంత్‌కి ఇంకొక ఎంట్రీ వస్తుంది. సో, మనం ఈ ఫారిన్ కీ ప్రాస్పెక్టివ్‌లో చూస్తే ఆహ్, ఇది రిపీట్ అవుతుంది గదా! మల్టిపుల్ టైమ్స్. సో, అప్పుడు మనము దీంట్లో ఓన్లీ ఎంప్లాయీ ఐడీ ఉంటుంది. కానీ మనం ఎంప్లాయీ నేమ్ అవన్నీ డిస్‌ప్లే చేయాలని మనం అనుకున్నప్పుడు, అప్పుడు ఈ టేబుల్‌ని జాయిన్ చేస్తేనే గదా! మనకి ఆ డేటా డిస్‌ప్లే అవుతుంది. అలా జాయిన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే పవర్ బిఐ ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేస్తుంది రిలేషన్స్. ఇదేం చేస్తుంది పవర్ బిఐ ఇక్కడ మన ప్రొడక్ట్ ఐడీతో ఇచ్చాం గదా! సో, ప్రొడక్ట్ ఐడీతో ఇచ్చినప్పుడు అట్‌లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ మనకిక్కడ 5 ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి. 101 నుంచి 105 వరకు. అట్‌లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ ఐడీ రిపీట్ అయినా వన్ టు మెనీ రిలేషన్ ఇచ్చేస్తుంది. ఆ! ఇక్కడ మనకి వన్ టు మెనీ ఎక్స్‌పెక్టెడ్ గూడా. ఎందుకంటే, ఈ డైమెన్షన్ టేబుల్ నుంచి మనం ఫ్యాక్ట్ టేబుల్‌కి కనెక్ట్ చేసినప్పుడు, ఫ్యాక్ట్ టేబుల్‌లో సేమ్ ప్రొడక్ట్ ఐడీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది గదా! మనకు గూడా ఎక్స్‌పెక్టేషన్ సేమే కాబట్టి, మనం గూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాం.
సేమ్ కస్టమర్ ఐడీ గూడా అంతే. ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతే గదా! ఒక్కసారే వస్తుంది కస్టమర్ టేబుల్‌లో. కానీ సేమ్ కస్టమర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్, మల్టిపుల్ డేట్స్‌లో ఆర్డర్ జేయొచ్చు. సో, ఇక్కడ గూడా వన్ టు మెనీ రిలేషన్ వస్తుంది. ఓకేనా? ఆ! సో, ఇంకా బై డైరెక్షనల్ అనేది ఇది ఏం లేదు. ఇక్కడ మనం దీన్ని గూడా మనం బై డైరెక్షనల్ చేయొచ్చు. ఇది జస్ట్ ఆ! జస్ట్ మనకి ఎక్కడి నుంచి లా నిన్న సెషన్‌లో జూసాం గదా! లాస్ట్ సెషన్‌లో. సో, ఇలా పెట్టడం వల్ల అంటే బై డైరెక్షనల్ పెట్టితే ఏమవుతుంది అంటే, ఇప్పుడు దీనికి ఇంకొక టేబుల్ నేను కనెక్ట్ చేశాననుకో, కస్టమర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ డీటెయిల్స్ అని ఇంకొక టేబుల్ కనెక్ట్ చేశాననుకో, అప్పుడు ఇది బై డైరెక్షన్ లేకుండా ఉంటే, అప్పుడు నేను సేల్స్ మీద ఏదైనా ఫిల్టర్ పెడితే అది ఆ టేబుల్‌కి ప్రొపగేట్ అవ్వదు. అది అవ్వాలి అని అనుకుంటే బై డైరెక్షనల్ జేయాలి. కానీ నాకలా యూజ్ కేస్ లేదు. నేను కస్టమర్ డీటెయిల్స్ అన్న టేబుల్‌ని గూడా ఈ సేల్స్ టేబుల్‌కే యాడ్ చేసుకుంటా అంటే అప్పుడు యూని డైరెక్షనల్ పెట్టేసినా సరిపోతుంది. ఇది మనం రిపోర్ట్ యాక్చువల్‌గా బిల్డ్ చేస్తాం కదా! అప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో, దీని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని అనుకుంటే, మీరు రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి ఆహ్, ఆహ్, ఫిల్టర్ ఫ్లో అయ్యేలా చేయండి. వన్ టు మెనీ యూజువల్లీ రిలేషన్ ఇదే ఉంటుంది. సో, ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. కానీ మీకు యూజ్ కేసెస్‌లో దీనికి ఇంకోటి కనెక్ట్ చేయాలి. దాన్ని కూడా దీని నుంచి ఫిల్టర్ చేద్దామన్న యూజ్ కేస్ ఉంటే అప్పుడు బై డైరెక్షనల్ ఇవ్వచ్చు. ఓకేనా? హ్మ్. సో, నేనేం జేస్తానంటే, నేను నా ప్రాజెక్ట్స్‌లో బై డిఫాల్ట్ బై డైరెక్షనల్ ఇచ్చేస్తాను. నేను ఎలా రిలేషన్స్ ఎలా అవుతుంది డేటాను ముందే స్టడీ జేసి బై డైరెక్షనల్ ఇచ్చేస్తాను. కానీ బెస్ట్ ప్రాక్టీస్ అది కాదు. ఇలా ఇవ్వాలి అని జెప్తారు అందరూ. డైమెన్షన్ టేబుల్ టు ఫ్యాక్ట్ యూని డైరెక్షనల్ వన్ టు మెనీ. ఓకేనా? ఓకే. ఆ! ఇంకేమన్నా ఉన్నాయా క్వెషన్స్? మిగతా ఏమవ్వదు. నేనైతే బై డిఫాల్ట్ బై డైరెక్షనల్లే ఇస్తాను. కానీ జనాలేమని జెప్తారంటే, ఇప్పుడు నా కేస్‌లో ఏమైందంటే, నేను ఆల్రెడీ ట్యాబ్‌లు ఇలా వేరే విజువలైజేషన్ టూల్స్‌లో వర్క్ చేసి, తర్వాత పవర్ బిఐకొచ్చాను గదా! సో, నేను పవర్ బిఐని స్క్రాచ్ నుంచి నేర్చుకోలేదు. ఆల్రెడీ ఉన్న ఫైల్స్‌ని చేంజెస్ చేయడము, అలా జేశాను. అప్పుడు నేనేం జేస్తానంటే, బై డిఫాల్ట్ బై డైరెక్షనల్ ఇచ్చేస్తాను. కానీ జనాలేం జేస్తారంటే, బై డైరెక్షనల్ నీడ్ ఉంటేనే ఇవ్వండి. లేదంటే సింగిల్ డైరెక్షనే ఇవ్వండి అనంటారు. కానీ బై డైరెక్షనల్ ఇచ్చినా ఇబ్బందేం లేదు. ఇప్పుడు దీన్ని బై డైరెక్షనల్‌లో జేసేస్తే ఏముంది 2 డైరెక్షన్స్ నుంచి ఫిల్టర్ అప్లై అవుతుంది అంతే గదా! ఒకవేళ ఎక్కడన్నా ఇష్యూ ఉన్నప్పుడు అదే జెప్తుంది. ఆల్రెడీ ఇదవుతుంది. ఆహ్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ బై డైరెక్షనల్ ఇచ్చేసి మళ్ళీ ఇంకేదైనా ఫిల్టర్ ఇవ్వడానికి ట్రై చేశామనుకో, అప్పుడు అదే జెప్తుంది. అంటే ఇండైరెక్ట్ రిలేషన్ ఫార్మ్ అయింది. మీరు ఇది ఇలా ఇవ్వడానికి లేదు అని జెప్పి. ఇప్పుడు దీన్ని యాక్టివ్ చేస్తే మేబీ ఎర్రర్ రావచ్చు. ఒక వార్నింగ్ రావచ్చు. ఆ! ఇక్కడేమని చెప్తుంది? యాంబిక్విటీ రిలేషన్ ఫార్మ్ అవుతుందని చెప్తుంది గదా! ఇలాంటివి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం అప్పుడు లైట్ తీసుకుంటాం దాన్ని. ఓకేనా? అప్పుడప్పుడు ఇలా మనం స్టార్టింగ్‌లోనే బై డైరెక్షనల్ ఇచ్చి ఇంకొక రిలేషన్ యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు అప్పుడు దాన్ని బై డైరెక్షనల్ నుంచి సింగిల్ డైరెక్షనల్ కూడా మార్చాల్సి రావచ్చు. హ్మ్. ఓకే మరి. ఆహ్, ఇవి రిలేషన్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా రిలేషన్స్ మీద? లాస్ట్ వీక్ మనం కవర్ చేసిన టాపిక్స్ ఇవి. మేజర్ రిలేషన్స్ గురించి ఇంకా హైరార్కీస్ ఎలా క్రియేట్ చేస్తాం, డేట్ కేటగరీస్, మోడల్ లేఅవుట్ ఇది మనం చూసాం గదా! అంటే ఓన్లీ మనకు కావాల్సిన సెక్షన్‌ని డిఫరెంట్‌గా ఎలా చూపిస్తాం. ఇంకా హైడింగ్, అన్‌హైడింగ్ ఫీల్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంక ఈ రిలేషన్స్ అంబిగ్విటీ. ఇక్కడ చరణ్ నువ్వు అడిగావు గదా! ఇప్పుడు ఇందాక. బై డైరెక్షనల్ ఇచ్చేస్తే బై డిఫాల్ట్ ఏమవుతుంది అని. సో, ఇక్కడ ఏమైతుంది ఇక్కడ దీని నుంచి దీనికి బై డైరెక్షనల్, దీని నుంచి దీనికి బై డైరెక్షనల్ ఇచ్చాం గదా! సో, అప్పుడది ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు మనం అప్పుడు డైరెక్షనల్ తీసేస్తాం. ఇక్కడ డైరెక్షనల్ ఇచ్చి ఎందుకు ఈ ఎర్రర్ వచ్చిందంటే చెప్తాను చూడు. ఇక్కడ ఓన్లీ టెరిటరీ కీ నుంచి సేల్స్‌కి రిటర్న్స్‌కి డైరెక్షనల్ ఇచ్చేస్తే ఇష్యూ లేదు. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు రిటర్న్ స్టేట్ టేబుల్‌కి ఈ ప్రొడక్ట్ లుకప్ అన్న టేబుల్‌ని నేను జాయిన్ చేశా. అక్కడి వరకు కూడా ఇష్యూ లేదు. అప్పుడు మళ్ళీ సేమ్ టేబుల్‌ని మనం సేల్స్ డేటాకి జాయిన్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. ఈ రిలేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ రిలేషన్ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ఇప్పుడు ప్రొడక్ట్ లుకప్ టేబుల్‌ని మనం రిటర్న్స్‌కి జాయిన్ చేసామనుకో, వన్ టు మెనీ రిలేషన్‌తో, మనం డైరెక్ట్ ప్రొడక్ట్ లుకప్‌తో ఈ సేల్స్ డేటాను కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? అంటే ఈ రిలేషన్ ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసిన రిలేషన్ లేదనుకో, ఈ రిలేషన్ లేదు.
కానీ నేను ఈ ప్రొడక్ట్ లుకప్ నుంచి ఆమ్, ఈ సేల్స్ డేటాని ఫిల్టర్ చేయొచ్చు. అది ఎలా పాసిబుల్ అవుతుందో చెప్తావా? ఎనీ గెస్? ప్రొడక్ట్ కీతో దీన్ని మనం ఫిల్టర్ చేయొచ్చు. ఐ మీన్ నేను ప్రొడక్ట్ కీ, ప్రొడక్ట్ నేమ్ ఉంది కదా, ప్రొడక్ట్ నేమ్ని ఒక టేబులర్ వ్యూలో తీసుకొని నేను సేల్స్ డేటా తీసుకొస్తే కూడా అది కరెక్ట్గానే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం రిటర్న్స్ డేటా నుంచి ఆ, ముందు స్లైడ్స్కి వెళ్తే కొద్ది క్లారిటీ వస్తుంది. మనం రిటర్న్స్ డేటా నుంచి ఆ, ఇలా రిటర్న్స్ డేటా నుంచి మనం ఇది చేయొచ్చు కదా బై డైరెక్షనల్ పెడుతున్నప్పుడు. ఓకే. సో ఏమవుతుంది అంటే ఈ రిటర్న్స్ డేటా నుంచి మనం టెరిటరీ కీ ఫిల్టర్ చేయొచ్చు, టెరిటరీ కీ నుంచి సేల్స్ డేటా ఫిల్టర్ చేయొచ్చు. ఇప్పుడు మనం రిటర్న్ టేబుల్ కి దీనికి రిలేషన్ ఇచ్చాం కదా, వన్ డైరెక్షన్. సో అప్పుడు నేను ప్రోడక్ట్ కీని ఒక టేబుల్లో పెట్టి నేను సేల్స్ డేటాలో ఉన్న ఒక కాలం అంటే సమ్ ఆఫ్ సేల్స్ నేను డిస్ప్లే చేస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఫిల్టర్ అవుతుంది. మనం తీసుకున్న ప్రోడక్ట్ కీస్ అన్ని రిటర్న్ దీంట్లోకి వెళ్తాయి. దీని నుంచి టెరిటరీ కీలోకి వెళ్ళి దాని నుంచి దీనికి వస్తాయి డేటా. కాకపోతే అప్పుడు మనకి మొత్తం డేటా రాదు. కొంత డేటా మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది? రిటర్న్స్ మనకున్న అన్ని ఆర్డర్స్‌కి రిటర్న్స్ అవ్వవు గదా. కొన్ని ప్రొడక్ట్స్‌కే రిటర్న్స్ అయితాయి. సో, ఈ కేస్ ఫార్మ్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఎట్లా మనకి 2, 3 మిస్ అయినప్పుడు ఆ 2, 3 డేటా రాలేదు గదా. ఈ 40, 30 డేటా మిస్ అయ్యి ఓన్లీ ఆహ్, రిటర్న్స్‌లో వాటన్నిటిలో కామన్‌గా ఉన్న డేటానే వచ్చింది. అంటే డేటా తక్కువొస్తుంది. కానీ వచ్చిన డేటా కరెక్ట్‌గానే వస్తుంది. అంటే ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి ఎంత సేల్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చరణ్ అర్థమైందా? ఆ! అంటే ఏంటంటే ఇది మనం ఇక్కడ బై డైరెక్షనల్ ఇచ్చేసినప్పుడు ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ కీ నుంచి సేల్స్‌కి ఒక ఇండైరెక్ట్ రిలేషన్ ఫార్మ్ అయింది. ఇండైరెక్ట్ రిలేషన్ ఫార్మ్ అయినప్పుడు మళ్ళీ మనం ఒక రిలేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఇలాంటి ఎర్రర్ వస్తుంది. ఒకవేళ ఇది యూని డైరెక్షనల్ ఉందనుకో, అంటే ఓన్లీ టెరిటరీ కీ నుంచి ఇలా ఫ్లో అవుతుందనుకో డైరెక్షన్. ఇక్కడ బై డైరెక్షనల్ ప్లేస్‌లో యూని డైరెక్షనల్ ఉంటే అప్పుడు ఇలా మన ప్రొడక్ట్‌కి రిలేషన్ ఇచ్చినప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకంటే ఆ టెరిటరీ కీ నుంచి ఇలా ఫ్లో అవుతుంది కదా కాంటాక్ట్స్. ఇక్కడి నుంచి పైకెళ్ళట్లేదు. మనం దీని నుంచి దీనికి ఇచ్చినా ఓన్లీ ఇక్కడ వరకే ఆగిపోతుంది ఆ రిలేషన్. సో, అప్పుడు మన ప్రొడక్ట్ కీ నుంచి మళ్ళీ సేల్స్ డేటాకి రిలేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇవి మనం నెక్స్ట్ డేటా కనెక్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అవుతుంది. కానీ ఇలాంటి కాంప్లెక్సెస్ ఎప్పుడొస్తాయంటే మనకి మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నప్పుడు. ఇక్కడ సేల్స్ డేటా, రిటర్న్స్ డేటా 2 ఫ్యాక్ట్ టేబుల్సే గదా. ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి యూజువల్లీ. కానీ అట్లా లేకుండా మనకి మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్ టేబుల్ ఒకటే ఉంది అంటే అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రావు. అంటే సేమ్ ఈ డేటాని కొన్ని డేటా సెట్స్‌లో ఎలా చూపిస్తారంటే ఆర్డర్స్ డేటా అంటారు. లేదంటే సేల్స్ డేటా అంటారు. దీంట్లోనే సేల్స్ ఐడి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, మళ్ళీ రిటర్న్ అయిందా లేదా, ఇది మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకవేళ రిటర్న్ అయితే రిటర్న్ అయిందా లేదా, రిటర్న్ ఐడి ఏంటి, రిటర్న్ డేట్ ఏంటి, ఈ 2 టేబుల్స్‌ని కలిపి ఒకటే మనకు మాస్టర్ టేబుల్ ఇచ్చేస్తారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఇట్లా 2 కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాంటి కేసెస్‌లో అసల ఆహ్, ఈ ఇష్యూస్ ఉండవు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన టేబుల్ సైజ్ పెరుగుతుంది. ఆహ్, ఇలాంటి కేసెస్‌లో టేబుల్స్ లీన్ ఉంటాయి యూజువల్‌గా. సో, దీనికి ముందు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటి? బై డైరెక్షనల్ ఫిల్టర్స్ ఇవి. నెక్స్ట్ ఫిల్టర్ ఫ్లో కాంటెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ మెనీ టు మెనీ కార్డినాలిటీ ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. వన్ టు మెనీ, మెనీ టు వన్, లెఫ్ట్ జాయిన్స్, ఈ రిలేషన్స్, యాక్టివ్, ఇన్యాక్టివ్, స్టార్ స్కీమా ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు మనం 2 విండోస్ చూసాం పవర్ బిఐలో. ఒకటి పవర్ క్వెరీ విండో, ఇంకొకటి ఆమ్, మోడల్ విండో. దాంట్లో మనం మోస్ట్లీ రిలేషన్స్ ఇలాంటివి ఇస్తాం కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి పవర్ బిఐలో అంటే ఇవి మనం ట్రాన్స్ఫార్మ్ ఎం విండో చూసాం, ఇది ఇది చూసాం.
మోడల్ వ్యూ చూసాం. సో, నెక్స్ట్ మనం ఈ 2 చూస్తాం. ఒకటేంటంటే టేబుల్ వ్యూ, నెక్స్ట్ గ్రాఫ్స్. సో, ఈ 2 పోర్షన్స్‌లో మనకి డాక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, డాక్స్ అంటే ఏంటి? అసలు డాక్స్ ఎందుకు వాడతాము? అవన్నీ ఈ సెషన్స్‌లో చూద్దాం. ఓకేనా? సో, డాక్స్ అనేది డేటా అనలిటిక్స్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఇదొచ్చి ఓన్లీ పవర్ బిఐ కోసమే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసింది. ఇది కొంత మీకు ఎక్సెల్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్సెల్‌లో ఫార్ములాస్ రాసినట్లు అనిపిస్తది కొద్దిగా డాక్స్. కానీ ఎగ్జాక్ట్‌గా అలా కాదు. కానీ కైండ్ ఆఫ్ ఎక్సెల్‌లో మనం ఎలా ఫార్ములాస్ రాస్తామో అలా మనం దీంట్లో గూడా ఫార్ములాస్ రాస్తాం డాక్స్‌లో. సో, ఆహ్ డాక్స్‌లో మనం మోస్ట్‌లీ అన్నీ ఆహ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, లైక్ సమ్, యావరేజ్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి, ఇంకా లాజికల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే మనం అక్కడ కండిషనల్ కాలమ్ క్రియేట్ చేసాం కదా! అంటే గ్రేటర్ ఇఫ్ దిస్ వాల్యూ ఈక్వల్స్ టు దిస్ దెన్ ఇలా ఉండాలి. ఇఫ్ వాల్యూ స్టార్ట్స్ విత్ దిస్ ఇలా ఉండాలి. అవి గాని డేట్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ ఒక డేట్ నుంచి మంత్ గాని, ఇయర్ గాని ఇలాంటివి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇంకా ఫిల్టర్స్ కూడా మనం చేయొచ్చు. అంటే డాక్స్ ఎక్స్‌ప్రెషన్‌లోనే ఇది మనం నెక్స్ట్ చూస్తాము. అంటే ఎలా ఫిల్టరింగ్ చేస్తాము? ఒక డాక్స్ ఫార్ములాలో ఎలా ఫిల్టర్ అప్లై అవుతుంది? అంటే మనం ఆ పేజ్‌లో సెలెక్ట్ చేసిన ఫిల్టర్స్ అప్లై అవుతుందా? లేకపోతే దాన్ని ఓవర్‌రైట్ చేసి ఓన్లీ ఆ ఫార్ములాకి డిఫరెంట్ ఫిల్టర్ మనం ఇవ్వచ్చా? ఇలాంటివన్నీ మనకు పాసిబుల్ అయితాయి. అసల ఈ పవర్ బిఐ అనేది ఒక విజువలైజేషన్ టూల్ కదా! ఆ విజువలైజేషన్ టూల్ ఇంత పవర్‌ఫుల్‌గా అవ్వడానికి, మల్టిపుల్ మెట్రిక్స్ మనం చూపియగలగడానికి రీజనే డాక్స్. ఓకేనా? సో, ఇంకా దీంట్లో మనం ఒక డాక్స్ ఫార్ములాలోనే మల్టిపుల్ ఫార్ములాస్ కూడా రాయొచ్చు. లైక్ మనము ఒక అల్టిమేట్‌గా ఒక వాల్యూకి మనం సమ్ జేయాలి. కానీ ఆ సమ్ జేసే ముందు ఫస్ట్ ఆహ్, యూనిక్ వాల్యూస్ తీసుకోవాలి. ఆ యూనిక్ వాల్యూస్ తీసుకోవడానికి ముందు మొత్తం డేటాలో ఒక 2, 3 ఫిల్టర్స్ పెట్టాలి. అలాంటివి ఒక ఫార్ములా లోపల ఇంకొక ఫార్ములాని కూడా కాల్ చేయొచ్చు మనం డాక్స్‌లో. అట్లా నెస్టెడ్ ఫార్ములాస్ కూడా మనకు పాసిబుల్ అయితాయి. దీంట్లో ఇంకా రో అండ్ ఫిల్టరింగ్ కాంటెక్స్ట్ అని ఒక ఫార్ములా ఒక కాన్సెప్ట్ ఉంటది. ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. ఓకేనా? ఆహ్, ఇంకా డాగ్స్ యూజ్ చేసి మనం కొత్త కాలమ్ క్రియేట్ చేయొచ్చు. మెజర్ క్రియేట్ చేయొచ్చు. సో, కాలమ్‌కి, మెజర్‌కి డిఫరెన్స్ ఏంటి? కాలమ్ అంటే మనం అక్కడ ఎంక్వెరీలో చేసినట్టు మొత్తం టేబుల్‌కి ఒక కొత్త కాలమ్ యాడ్ అయిపోతుంది. మెజర్ అనేది ఒక టేబుల్‌లో ఎక్కడ యాడ్ అయిపోదు. అదొక ఇండిపెండెంట్ ఎంటిటీ. ఒక పవర్ బిఐ ఫైల్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది. మనం దాన్ని ఏ రిపోర్ట్‌లో అన్నా ఆ మెజర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, కాకపోతే ఆ మెజర్ లోపల ఏ టేబుల్ నుంచి ఏ కాలమ్స్ మనం యూజ్ చేసి మెజర్ క్రియేట్ చేస్తామన్న ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకేనా? సో, హై లెవెల్ ఇవి ఈ రెండిటికి డిఫరెన్స్. ఈ కేస్‌లో మనం ఏం చేసాము, ఇక్కడ ఇలా ఉంటది డాక్స్ ఫార్ములా. ఈ కేస్‌లో ఏం చేసామంటే, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్న కాలమ్‌ని యూజ్ చేసి, టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ గ్రేటర్ థాన్ 0 ఉంటే పేరెంట్ అన్న కాలమ్‌లో యెస్ పెట్టాము. ఆహ్, లేదు అంటే నో. ఇక్కడ మనకి చూస్తున్న ఎగ్జాంపుల్‌లో అన్నీ యెస్సే ఉన్నాయి. అంటే ఈ ఎంట్రీలో ఏముంది మనకి ఒక పర్సన్ ఉంది. వాళ్ళ యాన్యువల్ ఇన్‌కమ్, వాళ్ళ మ్యారిటల్ స్టేటస్, ఆహ్, ఇంకా వాళ్ళకి టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. చిల్డ్రన్ గ్రేటర్ దెన్ వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ పేరెంట్ కదా! సో, పేరెంట్ అని ఒక కండిషనల్ కాలమ్ క్రియేట్ చేసి అక్కడ ఆహ్, మనం యెస్ ఆర్ నో అన్న కాంటాక్ట్స్ ఇస్తున్నాం. సేమ్ మనం ఎంక్వెరీలో కూడా అచీవ్ చేయొచ్చు. గుర్తుంది కదా! మనం ఎంక్వెరీలో ఎలా చేసాం కండిషనల్ కాలమ్? ఆ సమ్ ఆఫ్ సేల్స్ గ్రేటర్ థాన్ 750 అయితే గ్రేటర్ థాన్ 750 ఈల్స్ లెస్ థాన్ 750 అని ఒక లాజిక్ రాసాం. సో, సిమిలర్ టైప్‌లో ఇక్కడ కూడా మనం చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మన డేటా సెట్‌లోనే ఇలా ఒక కొత్త కాలమ్ యాడ్ అయిపోతుంది. ఈ కాలమ్‌ని మనం తర్వాత ఫిల్టరింగ్‌కి గాని అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక టేబుల్‌లోనే ఒక కొత్త కాలమ్ యాడ్ అయిపోతుంది. ఇది కాకుండా ఇంకొకటి నేను మెజర్స్ అని చెప్పాను కదా! మెజర్స్ అంటే మనం ఇట్లా సో, టోటల్ ఆర్డర్స్ కానీ ఇట్లా టోటల్ ఆర్డర్స్‌కి ఏం చేస్తున్నారు వీళ్ళు డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ నంబర్ తీసుకున్నారు. సో, ఇది చేస్తే మనకి టోటల్ ఎన్ని ఆర్డర్స్ అయ్యాయో తెలుస్తుంది కదా! ఎందుకంటే అప్పుడప్పుడు సేమ్ ఆర్డర్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కూడా అవ్వచ్చు. మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సేమ్ ఆర్డర్‌లోనే మనం 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే, అవి అప్పుడు 2 డిఫరెంట్ ఎంట్రీస్‌గా వస్తాయి గదా! అంటే ఆర్డర్ ఐడీ సేమ్ ఉన్నా గాని, ప్రొడక్ట్ ఐడీ వేరుండొచ్చు. కానీ నాకు ఓన్లీ ఆర్డర్స్ కౌంటే నేను తీసుకోవాలనుకున్నప్పుడు డిస్టింక్ట్ కౌంట్ తీసుకోవాలి. ఇది అర్థమైందా? కౌంట్‌కి, డిస్టింక్ట్ కౌంట్‌కి డిఫరెన్స్ ఏంటో? ఆ! ఓకే. సో, అట్లా ఈ కేస్‌లో నాకు డిస్టింక్ట్ కౌంట్ కావాలి కాబట్టి నేనిలా తీసుకుంటాను. నేను డైరెక్ట్ కౌంట్ కావాలంటే కౌంట్ గూడా తీసుకోవచ్చు ఈ డాక్స్‌లో.
ఓకేనా? సో, నెక్స్ట్ ఇట్లా సమ్‌ఎక్స్ ఇలాంటివి. సమ్‌ఎక్స్ అనేటి దీన్ని ఐటరేటివ్ ఫంక్షన్స్ అంటారు. సో, ఇప్పుడు మనకి రెవెన్యూ అంటే ఏంటి యూజువల్‌గా? రెవెన్యూ అంటే ఆహ్, టోటల్ క్వాంటిటీ సోల్డ్ ఇంటూ యూనిట్ ప్రైస్ గదా! రె అంటే ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ప్రైస్ ఎంత? దాన్ని మనం ఎంత క్వాంటిటీ అమ్మామో ఒకవేళ ఒక ప్రోడక్ట్‌కి రూ. 50 మనం 5 ప్రొడక్ట్స్ అమ్మామంటే 50 ఇంటూ 5 250. 250 మన రెవెన్యూ గదా! ఒకవేళ మనకి టేబుల్‌లో సేల్స్ డేటా సేల్స్ డేటాలో జస్ట్ క్వాంటిటీ ఉంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌కి మళ్ళీ ఎళ్తే, మనకి మన ఎగ్జాంపుల్‌లో ఆహ్, సేల్స్ డేటాలోనే మనకి రెవెన్యూ గూడా ఉందిక్కడ. ఇప్పుడు ఇక్కడ నేను ఫిల్టర్స్ ఉన్నాయి కదా! ఈ ఫిల్టర్స్ రిమూవ్ చేయాలంటే క్లియర్ ఫిల్టర్ చేస్తే ఓన్లీ ఈ రోలో ఉన్న ఫిల్టర్ క్లియర్ అవుతుంది. క్లియర్ ఆల్ ఫిల్టర్స్ చేస్తే మొత్తం ఈ టేబుల్‌లో అప్లై అయిన ఫిల్టర్ మొత్తం వెళ్తుంది. సో, ఈ కేస్‌లో మనకేమైంది, క్వాంటిటీ ఉంది. డైరెక్ట్ సేల్స్ అమౌంట్ ఇచ్చారు కదా! సేల్స్ అమౌంట్ ఇచ్చారు. కానీ ఒకవేళ మనకి ఈ సేల్స్ అమౌంట్ ఇక్కడ లేదనుకో, ఓన్లీ క్వాంటిటీ ఉంది. అప్పుడు మనం ఈ సేల్స్ అమౌంట్‌ని కాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తాము? మనకి ఈ ప్రొడక్ట్స్‌లో యూనిట్ ప్రైస్ ఉంది కదా! ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఎంత ప్రైస్ ఉందో. సో, ఈ వాల్యూని మనం అక్కడికి తీసుకొచ్చి ఈ సేల్ క్వాంటిటీతో క్వాంటిటీ ఇంటూ ఆ ప్రైస్ చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చేస్తుంది. దాన్నెలా అచీవ్ చేస్తున్నారంటే డాక్స్‌లో ఇలా. సో, డాక్స్‌లో రిలేటెడ్ అని ఒక ఫార్ములా ఉంటుంది. సో, ఆ ఫార్ములా వల్ల ఏమవుతుంది అంటే, మనం రిలేషన్ ఇస్తాం గదా! సో, మనం ఇచ్చిన రిలేషన్ బట్టి అది రిలేటెడ్ అని మనం ఈ కీ పెట్టినప్పుడు, ఆ పర్టిక్యులర్ రోలో ఉన్న వాల్యూకి మనం అక్కడ రిలేషన్స్ ఇచ్చుంటాం గదా! బేస్డ్ ఆన్ పిఐడి. దానికి మ్యాచ్ అయిన వాల్యూని తీసుకొచ్చి దాన్ని మల్టిప్లై చేస్తుంది దీంట్లో. ఇవి మనం ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇట్లా లేదు నాకు డైరెక్ట్ సమ్మే కావాలి అంటే ఆర్డర్ క్వాంటిటీని దాన్ని కూడా డైరెక్ట్ సమ్ చేసుకుంటే ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి అన్నది కూడా తెలుస్తుంది. అంటే సమ్ ఎక్స్ అనేటివి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లై అయ్యి వచ్చిన వాల్యూని అల్టిమేట్ గా సమ్ కూడా చేస్తుంది. ఓకేనా? ఇలాంటి ఫంక్షన్స్ ఇవి. ఇంకా సేమ్ మనం ఇందాక అనుకున్నట్టే ఇది కామన్లీ యూస్డ్ ఫంక్షన్స్ ఇవి. ఇది మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ పవర్ బిఐ ఫ్రంట్ ఎండ్ ని డ్రైవ్ చేస్తుంది ఇది. దీన్ని డాక్స్ ఒక సపరేట్ లాంగ్వేజ్ టైప్ లోనే ఇది. మనం ట్రాన్స్ఫార్మ్ డేటాలో వాడే లాంగ్వేజ్ ని ఎం క్వెరీ ఆర్ ఎం లాంగ్వేజ్ అంటారు వీళ్ళ పర్స్పెక్టివ్ లో. ఓకేనా? సో ఇక్కడ మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ని మనం ఫిల్టరింగ్ కి కూడా వాడుకోవచ్చు. వేరస్ మెజర్స్ ని మనం అగ్రిగేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. యూజువల్ గా థంబ్ రూల్ ఏంటి అంటే, మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ చేస్తున్నాం అంటే మోస్ట్లీ ఒక న్యూమరిక్ ఒక టెక్స్ట్ వాల్యూస్ ని క్రియేట్ చేస్తాం దీంట్లో. దీన్ని మనం ఫిల్టర్ కింద యూస్ చేసుకోవచ్చు. వెరస్ మెజర్స్ ని మనం న్యూమరిక్ వాల్యూ వాడడం కోసం క్రియేట్ చేస్తాం. ఈవెన్ మన పేరు చూస్తే కూడా మెజర్ అంటారు. మనం మెజర్ అని దేన్ని అంటాం, ఒక న్యూమరిక్ వాల్యూ ఉన్నదాన్ని మెజర్ అంటాం. డైమెన్షన్ అని ఒక టెక్స్ట్ వాల్యూ ఉన్నదాన్ని డైమెన్షన్ అని యూజువల్ గా రిప్రజెంట్ చేస్తాం కదా. సో అందుకనే బై డిఫాల్ట్ నేమే మనకి ఇది న్యూమరిక్ వాల్యూకి వాడతారు అని చెప్తుంది. ఓకేనా? సో ఇంకా మనం అనుకున్నట్టు ఆమ్, ఇంకా మనకున్న రిలేషనల్ డేటాబేసెస్లో ఉన్న రిలేటెడ్ డేటా కూడా మనం తీసుకోవచ్చు. వీలుకప్ చేస్తున్నట్టు ఇలాంటి ఫంక్షన్స్ వాడితే మనకు ఆ డేటా వస్తుంది. ఓకే. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఎం వెసర్స్ డాక్స్. ఎం అంటే మనం పవర్ క్వెరీలో వాడేది. సో ఇది స్పెసిఫికలీ అక్కడ మనం వాళ్ళు డిజైన్ చేసింది ఎందుకంటే డేటా ఎక్స్ట్రాక్షన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ లోడింగ్ డేటా. అక్కడ మనం ఎం క్వెరీలో చూస్తే మనకి మేజర్లీ మనం ఒక పైథాన్లో కానీ ఒక ఎస్క్యూఎల్లో చేస్తున్నట్టు ట్రాన్స్ఫర్మేషన్స్ అక్కడ చేస్తాం కదా ఎం క్వెరీలో. సేమ్ డాక్స్ ఏంటంటే మోస్ట్లీ పవర్ బిఐ ఫ్రంట్ ఎండ్ కోసం డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఇది. స్పెసిఫిక్లీ రిలేషనల్ డేటా మోడల్స్ ఉన్నప్పుడు అంటే ఈ కేసెస్లో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ రిటర్న్స్ ఓన్లీ బైక్స్ మాత్రమే రిటర్న్ అయ్యాయి. అప్పుడు ఇలా మనం ఓన్లీ రిటర్న్ వాల్యూ తీసుకొచ్చి ఆ మెజర్ని మనం ఉన్న టేబుల్లో మనం ఇది చేసిన ఓన్లీ రిటర్న్ అయినప్పుడు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రిటర్న్స్ లో యాక్సెసరీస్, బైక్స్, క్లోతింగ్ అన్ని రిటర్న్ అవుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మెజర్ లో ఓన్లీ బైక్స్ డేటా మాత్రమే కావాలి అని మనం ఇక్కడ ఫిల్టర్ పెట్టాము ఈ డాక్స్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు. తర్వాత ఈ మెజర్ ఈ డాక్స్ ని మన కాలమ్స్ లో వాడితే కూడా ఓన్లీ బైక్ ఉన్న చోట మాత్రమే ఆ డేటా డిస్ప్లే అవుతుంది.
అంటే ఇది బై డిఫాల్ట్ దానికి తెలుస్తుంది. ఇక్కడ బైక్ అనేది ఫిల్టర్ అయింది. కేటగరీ మీద బైక్స్ ఫిల్టర్ పెట్టాం. ఈ డాక్స్‌ని వాడుతున్న టేబుల్‌లో కేటగరీ నేమ్ ఉంది. సో, కేటగరీ నేమ్ బైక్ మీద ఫిల్టర్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బైక్ ఉందో అక్కడ మాత్రమే డేటా డిస్‌ప్లే అవుతుంది. ఇలాంటివన్నీ గూడా ఈ డాక్స్ వల్ల మనం చేయొచ్చు. ఈ సింటాక్స్ మనం జూసాం గదా! మనం అక్కడ ఏదన్నా చేంజ్ టైప్ చేసినా, ఇంకేదన్నా చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఎంక్వైరీలో ఒక డిఫరెంట్ లైన్ కింద యాడ్ అవుతుంది. మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటాకెళ్తే ఇంకోటేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ డేటా అనేది అది సీక్వెన్షియల్ స్టెప్ అన్నమాట. ఆహ్, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే సీక్వెన్షియల్ స్టెప్ మన అడ్వాన్స్ క్వెరీ మీద క్లిక్ చేస్తే ఈ సీక్వెన్షియల్ స్టెప్ మనం మధ్యలో ఒక్క స్టెప్ తీసేసినా ఆ స్టెప్ నేమ్ మార్చినా మనకి ఆ క్వెరీలో ఎర్రర్ వస్తుంది. ఈ పర్టికులర్ స్టెప్‌లో ఏం ఇన్ఫర్మేషన్ అయింది అనేది ఇలా ఇక్కడ తెలుస్తుంది కదా! వేరస్ డాక్స్ ఇలా సీక్వెన్షియల్‌గా ఉండాలి అన్న రూల్ లేదు. డాక్స్ అనేది మనం ఎలా అన్నా వాడొచ్చు. దానికి ఇట్లా ఇప్పుడు మనం ఈ స్టెప్ రిమూవ్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అంటే ఇది ఒక సీక్వెన్షియల్‌గా డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ గాని ఒక పైథాన్ కోడ్ ఎలా రన్ అవుతుంది. లైన్ బై లైన్ రన్ అవుతుంది కదా పైథాన్ కోడ్. ఫస్ట్ ఈ కోడ్ రన్ అవుతుంది. అంటే మనం యూజువల్‌గా ఎలా రాస్తామో అలానే కోడ్ రన్ అవుతుంది పైథాన్‌లో. వేరేస్ జావాలో ఎలా అవుతుంది మనం రాసిన కోడ్‌ని అదంతా కంపైల్ చేసుకొని మోస్ట్ లాజికల్ ఆర్ ఎఫిషియంట్ ఆర్డర్ ఏదుంటే ఆ ఆర్డర్‌లో రన్ అవుతుంది. అందుకే కదా ప్రతి ఒక్కటి దాన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటారు కదా జావాని. సో, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్‌ని మనం ముందు డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసినవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే అన్ని చెక్స్ పాస్ అయితేనే యాక్చువల్ కోడ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ పైథాన్‌లో అలా కాదు కదా! మనం ఒక 5 చంక్స్ ఆఫ్ కోడ్‌ని తీసుకొని రన్ చేస్తే అది రన్ అయిపోతుంది సీక్వెన్షియల్‌గా. ఏదన్నా ఒకటి మనం వాడింది డిఫైన్ అవ్వలేదు అంటే ఆ స్టేజ్‌కొచ్చాక అది ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ ఎంక్వైరీ అలానే అవుతుంది. ఒక్కొక్కటి రన్ అవుతుంది. ఇక్కడ వరకు కరెక్ట్‌గా ఉండి దాని తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నా అక్కడ వరకు రన్ అయిపోతుంది. దాని తర్వాత ఎర్రర్ వస్తుంది. ఓకేనా? వేరేస్ మనకు డాక్స్ అలా కాదు కదా! డాక్స్ మనం ఇక్కడ నేను ఒక డాక్స్ రాసాను. జస్ట్ ఒక కాలమ్ క్రియేట్ చేశాను. ఇక్కడ డిస్టింక్ట్ కౌంట్ అని ఇట్లా మనం జస్ట్ యూజువల్లీ ఒక కౌంట్స్ కానీ, ఒక లాజిక్ కానీ వాడతాం కాబట్టి అవి మనకి ఇట్లా సీక్వెన్స్ ఏం ఫాలో అవ్వదు. ఎలా అన్నా మనకు కావాల్సిన ఆర్డర్‌లో దాన్ని రాసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి ఇవేంటంటే మీకు ఎక్సెల్‌లో కొద్దిగా ఐడియా ఉంటే ఇదొస్తుంది. ఎక్సెల్‌లో మనం ఫార్ములా రాస్తున్నప్పుడు యూజువల్‌గా ఎలా రాస్తాము? ఇప్పుడు మనకు 2 సెల్స్‌కి ఎక్సెల్‌లో సెల్ రెఫరెన్సింగ్ గదా! ఇది గూడా నేను చూపిస్తాను. సేమ్ స్ప్రెడ్ షీట్స్‌లో గూడా ఇలానే. హ్మ్. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమనొస్తుంది బీ3. బీ3 అంటే ఏంటి? ఒక కాలమ్‌ని, ఒక రోని డిఫైన్ చేస్తుంది గదా! అంటే ఏదున్నా ఇక్కడ దీన్ని ఏ1 రెఫరెన్సింగ్ అంటారు ఎక్సెల్ టర్మినాలజీలో. అంటే వీళ్ళిక్కడ ఏం చెప్తున్నారు? ఎక్సెల్‌లో మనకి ఏ1 స్టైల్ రెఫరెన్సింగ్. సో, ప్రతి ఒక్కటి మనం చెప్పాలి. అంటే ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఎక్సెల్‌కి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లిమిటేషన్. కానీ మనకి ఈ డాక్స్‌లో ఇలా ఉండదు. ఇప్పుడు ఎక్సెల్‌లో ఈ రెండిటికి మల్టిప్లికేషన్ కావాలి అంటే ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ బి29 సెలెక్ట్ చేశా కదా! ఇప్పుడు దీన్ని మనం డి29 ఇంటూ ఇది చేస్తే ఇట్లా మనకి డేటా వస్తుంది. ఇట్లా కాకుండా నేను మాన్యువల్‌గా కూడా ఇన్పుట్ చేయొచ్చు దీన్ని. ఇట్లా ఇది సెలెక్ట్ చేశాను. తర్వాత హ్మ్, దీన్ని డి29 కదా! డి29 అని రాస్తే బై డిఫాల్ట్ ఇక్కడొస్తుంది. సో, ఎక్సెల్‌లో లేకపోతే స్ప్రెడ్‌షీట్‌లో అయ్యే ప్రతి ఒక్క దానికి సెల్ రెఫరెన్సింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఏ, ఇది 1. ఇక్కడి నుంచి రెఫరెన్సింగ్ స్టార్ట్ అవుతుంది. మనం మల్టిప్లికేషన్ చేసినా, డివిజన్ చేసినా, ఏం చేసినా అన్నీ ఈ ఈ పర్స్పెక్టివ్‌లోనే ఉంటాయన్నమాట. అంటే మొత్తం మొత్తం కాంటాక్ట్ సెలెక్ట్ అవ్వదు. ఇప్పుడు మనం సమ్ అని అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ ఇలా చేస్తాం కదా! అప్పుడు మొత్తం కాలమ్ సమ్ కావాలి అంటే ఎక్సెల్‌లో ఏం చేస్తాము? ఈక్వల్స్ టు సమ్ అని చేసి ఓన్లీ ఇలా ఇస్తే ఓన్లీ ఇవి మాత్రమే సమ్ అవుతుంది కదా! అంటే నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ ఇస్తే ఓన్లీ దీనికి మాత్రమే సమ్ అవుతుంది. ఒకవేళ మొత్తం కాలమ్‌కి నాకు కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాము? సమ్ చేసి మొత్తం కాలమ్ సెలెక్ట్ చేస్తాం. అప్పుడు కూడా మనం మొత్తం కాలమ్‌కి సమ్ వచ్చింది అనుకుంటాం. అది కూడా వాళ్ళు ఇక్కడ ఎక్స్‌ప్లిసిట్‌గా డిఫైన్ చేయాలి మనం. ఓన్లీ ఈ కాలమ్ మొత్తంకి సమ్ కావాలి అని ఏ నుంచి ఏ వరకు మనం డిఫైన్ చేస్తున్నాం. ఏ నుంచి ఓన్లీ ఏ2 అని ఇస్తే ఓన్లీ
ఏ2 వరకు, సారీ, ఏ2 నుంచి ఓన్లీ ఏ4 వరకే కావాలి అంటే అది చూస్తే ఇక్కడ రేంజ్ తగ్గిపోయింది కదా, అంటే దీన్ని ఏ1 కైండ్ ఆఫ్ రెఫరెన్సింగ్ అంటారు మైక్రోసాఫ్ట్ టర్మినాలజీలో. వెరాస్ మనకి డాక్స్ సిమిలర్ టు ఎక్సెల్ క్వేరీస్ ఉన్నా అది అలా వర్క్ అవ్వదు. సో ఎంటైర్ కాలమ్ డేటా తీసుకుంటుంది, ఇంకా ఒక్కొక్క రో లెవెల్లో ఐటరేషన్స్ అవుతుంది. అర్థమైందా ఇది? ఓకే. సో, ఇది మనం చూసినప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. అంటే ఎట్లవుతుందంటే మనం ఎక్స్‌ప్లిసిట్‌గా ఆహ్, ఏ ఇక్కడి నుంచి ఈ సెల్స్‌కి మధ్యలోనే తీసుకోవాలి, ఇలాంటివి మనం గీయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం డాక్స్ రాస్తున్నప్పుడు ఈ కేస్‌లో ఎలా రాసాము, ఆహ్, ఇక్కడ డైరెక్ట్ నాకు డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్ నంబర్ కావాలి. జస్ట్ మనం ఇలా ఇచ్చేస్తే మొత్తం డిస్టింక్ట్ కౌంట్ టోటల్ రోకి తీసేసుకుంటుంది. ఆర్డర్ నంబర్ ఉన్న మొత్తం రోకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. కానీ ఇట్లా సేమ్ సమ్ గూడా ఇక్కడ మనం జస్ట్ నాకు ఆర్డర్ క్వాంటిటీకి సమ్ కావాలి అని ఇచ్చేసాం అంతే. సో, తర్వాత దాంట్లో డేటా యాడ్ అయినా, రిమూవ్ అయినా మనం మనం ఎక్సెల్ మనం ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నప్పుడు కొంత డేటాని మనం రిమూవ్ చేసినా, ఓన్లీ కనపడుతున్న డేటాకి మాత్రమే అది సమ్ జేస్తుంది. అంటే ఆ రో లెవెల్ కాంటెక్స్ట్ ఫిల్టరింగ్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను, ఐడియా వస్తది. ఓకే. సో, ఇక్కడ మనకి ఎన్ని డిఫరెంట్ సేల్ ఐడీస్ ఉన్నాయి. సేల్స్ ఐడీస్ 5 ఉన్నాయి గదా! 1, 2, 3, 4, 5. సో, నేనిక్కడ ఏం చేశానంటే ఒక కాలమ్ క్రియేట్ చేశా. ఇది కౌంట్ సేల్స్. సో, ఇది జస్ట్ డాక్స్. యూజువల్‌గా మనం ఇట్లా న్యూమరిక్ వాల్యూస్ కావాలన్నప్పుడు మనం ఇలా కాలమ్ క్రియేట్ చెయ్యము. మనం క్రియేట్ చేసుకొని మెజరే వాడతాం. కానీ మనం కాలమ్ గూడా క్రియేట్ చేయొచ్చు. నేను ఇది ఎందుకు చేశానంటే, ఇక్కడ చూస్తే మనం కాలమ్ క్రియేట్ చేస్తే ఈ కౌంట్ 5 ఉంది. ప్రతి దానికి 5 అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. దీనివల్ల మనకి పెద్ద యూజ్ ఉండదు గదా! దీనివల్ల. ఇప్పుడు కౌంట్ ఎంత కావాలి అంటే దీన్ని యాజ్ యూజువల్‌గా మెజర్ గూడా దీన్ని యూజ్ చేసుకుంటే నాకు కావాల్సినప్పుడు ఆ మెజర్‌లో నాకు ఈ కౌంట్ కనపడుతుంది. ఇలా నేను యాడ్ చేయడం వల్ల నాకు ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు ఇక్కడ. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను చూపించాలనుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. ఈ ఫార్ములా ఉంది గదా! ఇది మెజర్ అంటారు దీన్ని. ఈ మెజర్ ఏం చేశాను ఇక్కడ, ఒక కౌంట్ ఆఫ్ సేల్స్ ఐడీస్ అని ఒక మెజర్ క్రియేట్ చేశా. దీంట్లో ఫార్ములా ఏంటి? ఎగ్జాక్ట్ సేమ్. అక్కడ మీరు చూసినారా న్యూ కాలమ్ గదా! సో, న్యూ కాలమ్ ఎలా క్రియేట్ చేస్తాం మనం ఇక్కడికొచ్చి, ఆహ్, ఏదో ఏ టేబుల్‌లో క్రియేట్ చేయాలో ఆ టేబుల్‌లో ఉంటాము. ఫస్ట్ న్యూ కాలమ్ క్రియేట్ చేస్తాం. ఇట్లా న్యూ కాలమ్ క్రియేట్ చేసినప్పుడు ఇంకిట్లా మనల్ని అడుగుతుంది. ఏంటి ఫార్ములా ఏంటి అని చెప్పి. సో, ఈ కేస్‌లో మనం ఏమనుకున్నాం, డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ మనకి హెల్ప్ వస్తుంది. కాలమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. కాలమ్ నేమ్ మనకి 2 సేల్స్ అన్న టేబుల్ నుంచి చేయాలి కదా! సో, అది మనం టైప్ చేయొచ్చు. లేదంటే ఇట్లా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి 2 సేల్స్, ఆహ్, ఇది ఉంది కదా! సేల్ ఐడి. సేల్ ఐడి చేస్తే మనకి ఇది వస్తుంది. ఒకవేళ నాకు సేల్ ఐడి వద్దు, నేను డిస్టింక్ట్ ప్రొడక్ట్స్ ఏవేవి సేల్ అయ్యాయో చూద్దాం అనుకుంటున్నా. అప్పుడు 2 ప్రొడక్ట్ ఐడి చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉండకూడదు. దీన్ని ఏమని పెడతాను, దీన్ని రీనేమ్ ఏమని చేస్తాను, డిస్టింక్ట్ ప్రోడక్ట్ కౌంట్. ఓకేనా? ఇట్లా రీనేమ్ చేస్తే రీనేమ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఫార్ములాలో ఎడిట్ చేసేసిన తర్వాత ఈ కమిట్ నొక్కేస్తే అది ఫార్ములా అది తీసేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా! ఇక్కడ ఎందుకు 4 వచ్చిందంటే ఇక్కడ ఓన్లీ 101 2 టైమ్స్ రిపీట్ అయింది కదా! మనం డిస్టింక్ట్ తీసుకున్నప్పుడు ఓన్లీ 4 వచ్చింది డేటా. ఓకే. ఇట్లా మనం కాలమ్ క్రియేట్ చేసాం ఇక్కడ కౌంట్ సేల్స్‌కి. ఓకేనా? ఇప్పుడు మీకు చూపించాను కాలమ్ ఎలా క్రియేట్ చేస్తాం, కాలిక్యులేటెడ్ కాలమ్ అనేది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇలా చూద్దాం. ఇప్పుడు సేమ్ దాన్ని నేను మెజర్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో, మెజర్ క్రియేట్ చేసే ముందు ఆహ్, ఇప్పుడు మనం మెజర్ క్రియేట్ చేస్తే అవి మల్టిపుల్ ప్లేసెస్‌లో ఇక్కడ, అక్కడ పడిపోతాయి కదా! ఇది తర్వాత చూద్దాంలే. ఇది తర్వాత చెప్తాను. సో, మెజర్ క్రియేట్ చేసి ఎగ్జాక్ట్ సేమ్ ఫార్ములా పెట్టా. ఇప్పుడు ఇక్కడికొచ్చాక మనం ఆ ఫార్ములా చూడాలి అంటే దాని మీద క్లిక్ చేస్తే అది ఇక్కడ ఓపెన్ అప్ అవుతుంది ఈ విండోలో. సేమ్ అదే వాడా. డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ సేల్స్ ఐడి వాడా. ఇక్కడ క్వాంటిటీ 5 వస్తుంది. ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్ ఐడి, ఇది నా సేల్స్ డేటా కదా!
ఓకే. సేల్స్ డేటాని ప్రొడక్ట్ ఐడి లెవెల్‌లో తీసుకొస్తే సరే సేల్ ఐడి కూడా పెడతాను ఇక్కడ. డోంట్ సమ్మరైజ్ చేస్తాను. ఎందుకంటే సేల్ ఐడి 1, 2, 3 ఉంది కాబట్టి అది న్యూమరిక్ వాల్యూ అనుకుని కౌంట్ చేస్తుంది. నాకు ఇలా వద్దు కదా! అప్పుడు దాన్ని డోంట్ సమ్మరైజ్ చేస్తే అది ఇండివిడ్యువల్ వాల్యూస్ లాగా చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఐడి ఓన్లీ 101 మీద ఫిల్టర్ పెడితే చూడండి 101 మీద ఫిల్టర్ పెడితే ఈ కౌంట్ ఏమైంది? తగ్గిపోయింది కదా! అర్థమైందా? కౌంట్ ఓన్లీ 2 చూపిస్తుంది. 2 ఎందుకు చూపిస్తుంది? ఇక్కడ ఈ రిపోర్ట్‌లో నేను ఈ ప్రొడక్ట్ ఐడి మీద ఫిల్టర్ పెట్టా. ఓన్లీ 101 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. సో, నాకు సేల్స్‌లో ఓన్లీ ప్రొడక్ట్ ఐడి 101 ఉన్న ఫిల్టర్ నేను తీసుకుంటే నాకు 2 ఎంట్రీసే వస్తున్నాయి కదా! ఓన్లీ 1 అండ్ 3 వస్తుంది సేల్ ఐడి. సో, దానివల్ల ఏం చేస్తుంది అంటే డాక్స్ ఇక్కడ హ్మ్, నాకు మనం రిపోర్ట్‌లో ఓన్లీ ఈ 2 ఫిల్టర్సే వచ్చేటట్టు ఈ వ్యూలో చేసాము. కాబట్టి ఈ ఫార్ములా కూడా మనకు అప్డేట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏం ఫిల్టర్ పెట్టలేదు కదా! ఏం ఫిల్టర్ పెట్టనప్పుడు ఏవైతే ఆ పేజ్‌లో బై డిఫాల్ట్ ఏవేవైతే ఫిల్టర్స్ ఉంటాయో అవన్నీ దీనికి కూడా అప్లై అయితాయి. దానివల్ల క్వాంటిటీ 2 అని చూపిస్తుంది. ఓన్లీ ఈ 2 ఎంట్రీసే చూపిస్తుంది. వేరేస్ మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒకటి కాలిక్యులేట్ చేసాం కదా! కౌంట్ ఆఫ్ సేల్స్ అని. ఆ కౌంట్ ఆఫ్ సేల్స్ ఈ లెవెల్‌లో కాలిక్యులేట్ అయిపోయింది. సో, తర్వాత మనం ఏం ఫిల్టర్ పెట్టినా, పెట్టకపోయినా దానికి అనవసరం. ఎందుకంటే ఇది ఒక స్టాటిక్ కాలమ్ కింద క్రియేట్ అయిపోయింది వాల్యూ. అర్థమైందా? సో, ఇది తర్వాత ఈ కాలమ్‌ని మనం ఎక్కడ వాడినా ఆ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. అర్థమైందా? అందుకే మనకి ఇలా న్యూమరిక్ వాల్యూస్ ఇలా ఉండకూడదు కదా! మనకి న్యూమరిక్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ఇక్కడున్న సెలక్షన్స్ ప్రకారము, ఫిల్టర్స్ ప్రకారం మనకి న్యూమరిక్ వాల్యూ చేంజ్ అవ్వాలి పవర్ బిఐలో. కాబట్టే మనము ఇట్లా న్యూమరిక్ వాల్యూస్ అన్ని మెజర్స్ క్రియేట్ చేసే వాడతాము. ఓకేనా? ఇది మెజర్ కాబట్టి ఈ వాల్యూ చేంజ్ అయింది. కానీ ఒకవేళ మనకి యూజ్ కేస్ ఎలా ఉంది అంటే ఇలా నాకు చేంజ్ అవ్వకూడదు. అంటే నేను ఇక్కడ ఎన్నన్నా ఉండని ఇక్కడ నేను 2 చూపిద్దాం అనుకుంటా. ఒకటేంటంటే ఇక్కడ ఫిల్టర్ చేసిన దాని ప్రకారం ఎన్ని సేల్స్ ఐడీస్ ఉన్నాయి. ఇంకొకటి టోటల్ సేల్ ఐడీ. ఒకవేళ దీనికి ఆహ్, మనం లేబుల్ కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ తర్వాత ఈ బ్యూటిఫికేషన్ పార్ట్ తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు జస్ట్ మనకు తెలియడం కోసం నేను ఇక్కడ పెడతాను. దీని టైటిల్ ఏమని పెడతానంటే టోటల్ సేల్స్ అని పెడతాను. ఓకేనా? సేల్స్ కౌంట్. దీన్ని ఓన్లీ సేల్స్ కౌంట్ అని పెడతాను. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో ఎగ్జాక్ట్ సేమ్ మెజర్‌నే మనం వాడుతున్నాం. జస్ట్ దీంట్లో ఒక ఎక్స్‌ట్రా ఫిల్టర్ ఇస్తాం. ఇప్పుడు నా ఇది ఇలాంటి కేసెస్ ఎప్పుడొస్తాయంటే మనకి మన రిపోర్ట్‌లో హ్మ్. మనం ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టర్ ప్రకారం ఒక మెజర్ వాల్యూ మారాలి. కానీ మనం టోటల్ సేల్ వాల్యూ కూడా చూపించాలనుకుంటున్నాం. ఏ ఫిల్టర్ పెట్టినా ఈ వాల్యూ మారకూడదు అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫార్ములాస్ రాస్తాం. ఇప్పుడేమైంది ఇక్కడ 101 సెలెక్ట్ చేస్తే ఈ టేబుల్ డేటా మారింది, ఇక్కడ మారింది, ఇది మాత్రం మారలేదు. ఎందుకంటే నాకు టోటల్ సేల్స్ కూడా ఎప్పుడు మారకుండా కావాలి. ఇక్కడ మనం ఫార్ములాస్‌కెళ్తే దీన్ని ఇలా క్రియేట్ చేస్తాం. అంటే నేను ఏమని చెప్పాను అక్కడ ఫిల్టర్ కాంటెక్స్ట్ డాక్స్‌లో ఫ్లో అవుతుంది. ఇది ఎలా ఫ్లో అవుతుంది అంటే అది నెక్స్ట్ చూస్తాం. ఇలాంటి డిఫరెంట్ ఇట్లా నాకొద్దు. నాకు ఇక్కడ అప్లై అయ్యే ఫిల్టర్స్ ఏవి అప్లై అవ్వకూడదు అని పెట్టినప్పుడు ఇలా కాలిక్యులేట్ అన్న ఫంక్షన్ వాడతాం. సో, కాలిక్యులేట్ అన్న ఫంక్షన్‌లో ఏం చేస్తాము? కాలిక్యులేట్ అని పెట్టి కాలిక్యులేట్‌లో ఫస్ట్ కమాండ్ ఒక డాక్స్ ఫార్ములాని తీసుకుంటుంది. ఈ కేస్‌లో మనకి డిస్టింక్ట్ కౌంట్. ఇది సమ్ కూడా అవ్వచ్చు. ఓకేనా? తర్వాత ఫిల్టర్ కాంటెక్స్ట్ ఏంటి అని అడుగుతుంది. నేనేం చెప్తున్నా? రిమూవ్ ఆల్ ఫిల్టర్స్. ఏ ఫిల్టర్స్ ఉన్నా ఆ ఫిల్టర్స్ అన్నిటిని పీకేసి నాకు రిజల్టెంట్ డేటా ఇప్పుడు ఈ కమాండ్ ఏం చేస్తుంది? రిమూవ్ ఆల్ ఫిల్టర్స్ కదా! సో, ఈ పేజ్‌లో ఈ ఫిల్టర్ అప్లై అయింది. దాన్ని రిమూవ్ చేస్తే నాకు 5 ఎంట్రీస్ వచ్చాయి కదా! ఈ 5కి కౌంట్ తీసుకొని దాన్ని ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. అర్థమైందా? అంటే ఎలా చేస్తామనేది డాక్స్‌లో. ఇది ఇది ఓకే. ఐ అండర్‌స్టాండ్ ఇది కొద్దిగా డిఫికల్ట్ లెవెల్‌లో అనిపిస్తది. కానీ మనం ఎళ్తాం నెక్స్ట్ స్లోగా. ఓకే. నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్‌కి ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ అనేది. ఓకేనా? సో, ఇంకొకటి శ్యామ్ నీ క్వెషన్‌కి అది అర్థం అవ్వలేదన్నావు గదా! సో, ఇక్కడ ఏమవుతుంది? మనము జస్ట్ ఒక కాలమ్ డిఫైన్ చేసేస్తే మనం ఇక్కడ ఏం ఫిల్టర్ పెట్టినా బై డిఫాల్ట్ ఈ డాక్స్ ఫిల్టర్ అయిపోతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. ఓకేనా?
కానీ ఎక్సెల్‌లో ఇట్లా అవ్వదు గదా! అసలు ఎక్సెల్ వదిలేద్దాంలే కంప్లీట్‌గా. నేను అనవసరంగా కన్‌ఫ్యూజన్ పెట్టాను మీకు. అంటే మనం ఒక సెల్ ఒక కాలమ్ రిఫరెన్స్ ఇచ్చేస్తే, మనం వాడుతున్న వేవ్‌లో మనం ఆ కాలమ్‌ని కొన్ని ఫిల్టర్స్ వాడి కాలమ్‌లో ఉన్న డేటాని తగ్గిచ్చేస్తే, ఆ తగ్గిన డేటా మీదే ఈ డాక్స్ కాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? ఆ! అది. సో, నేను ఎక్సెల్ రెఫరెన్సెస్ ఇవ్వడం కొద్దిగా తగ్గిచ్చేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఎక్సెల్ ఐడియా లేనప్పుడు అది ఉల్టా కన్‌ఫ్యూజన్ ఒస్తది. ఈ ఈ ఇక్కడ మనం చూస్తున్న రిపోర్ట్ అంతా ఏ ప్రాస్పెక్టివ్‌లో క్రియేట్ చేసిన రిపోర్ట్ అంటే ఆల్రెడీ జనాలు ఎక్సెల్ గాని ఇలాంటివి వాడుతున్నారు. వాళ్ళు పవర్ బిఐకి మైగ్రేట్ అవుతున్నారు. ఎక్సెల్ నుంచి గాని, సమ్ అదర్ టూల్ నుంచి. అందుకని వాళ్ళు మోస్ట్‌లీ ఎక్సెల్‌లో ఇలా ఉంటది, ఇక్కడ ఇలా ఉంటదని కంపేర్ చేస్తున్నారు. మనం అది అవాయిడ్ చేద్దాం. ఓకేనా? మీరు చూస్తున్నప్పుడు గూడా కొన్ని ఎక్సెల్ రిలేటెడ్ రెఫరెన్సెస్ ఏమన్నా అర్థం అవ్వకపోతే లైట్ తీసుకోండి. ఓకే. ఇంకొకటి జస్ట్ మనం ఇందాకనే అనుకున్నట్టు యాస్ ఎ థంబ్ రూల్ ఏం చేస్తామంటే, మనం కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఒక స్టాంప్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూని ఎవ్రీ రోకి పెట్టాలి అనుకున్నప్పుడు మనం కాలిక్యులేటెడ్ ఫీల్డ్ వాడతాం. వేరేది ఇక్కడే చూసాం గదా! ఇప్పుడు ఏమైంది? ఇట్లా కాలిక్యులేటెడ్ ఫీల్డ్ చేయడం వల్ల కౌంట్ అనేది ప్రతి రోకి యాడ్ అయిపోయింది. దీనివల్ల నాకేమన్నా పర్పస్ ఉందా? లేదు గదా! ఒకవేళ ఆహ్, నేను ఇలా రాద్దాం అనుకుంటున్నా. ఇది కాకుండా ఆహ్, నేను సంథింగ్ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాశాను. ఇఫ్ ఆహ్, సేల్స్ కస్టమర్ ఐడి ఇది న్యూమరికే ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ 203 దెన్ ఇక్కడ ఏమని పెడతాను న్యూ కస్టమర్ ఎల్స్ ఓల్డ్ కస్టమర్. జస్ట్ కస్టమర్ టైప్ అని దీన్ని నేను నేమ్ చేంజ్ చేసుకుంటాను. ఓకే. సో కస్టమర్ టైప్ అని నేను నేమ్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని ఈ ఫిల్టర్ని ఇక్కడ వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఈ ఫిల్టర్ని ఇది ఫిల్టర్ కదా, ఈ ఫిల్టర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటా. దీంట్లో జస్ట్ వాల్యూ చేంజ్ చేసుకుంటాను. దీని ప్లేస్‌లో నేనేం చేస్తాను, కస్టమర్ టైప్. సో, ఇప్పుడు నేను కస్టమర్ టైప్‌ని నేను ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కదా. ఓల్డ్ కస్టమర్ చేస్తే ఓన్లీ ఓల్డ్‌వి వస్తాయి. గ్రేటర్ థాన్ 203 ఉన్నవి చేస్తే ఓన్లీ న్యూ కస్టమర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాంటి కేసెస్‌లోనే మనం కాలిక్యులేటెడ్ ఫీల్డ్ వాడతాం. మోస్ట్‌లీ ఒక స్టాటిక్ డేటాని అన్ని రోస్‌కి చూపించాలి అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఒక క్వెషన్ రావచ్చు. ఇలా ఎందుకు చేయాలి? మనం డైరెక్ట్ ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడికెళ్ళి ట్రాన్స్ఫార్మ్ డేటాకెళ్ళి ఇక్కడ క్రియేట్ చేయొచ్చు కదా అని అంటారు. యాక్చువల్‌గా అలానే చేయాలి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనం ఒక గ్రాఫ్‌లో చూసాం కదా. ఈ కాలిక్యులేటెడ్ కాలమ్స్ అన్నదాన్ని యాస్ మచ్ యాస్ పాసిబుల్ అప్ స్ట్రీమ్ పుష్ చేయాలి. అప్ స్ట్రీమ్ అంటే ఇది పవర్ బిఐలో ఇది అప్ స్ట్రీమ్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ ఏమొస్తది? ఇదొస్తది కదా. ఫార్ములా. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో, ఇది అన్నిటికంటే లోయెస్ట్ లెవెల్ పవర్ బిఐలో. అప్ స్ట్రీమ్ వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఇక్కడికొస్తాము. డాక్స్, కాలిక్యులేటర్ ఫీల్డ్. దాని తర్వాత ఇక్కడికి రిలేషన్స్‌కి వస్తాం. దానిపైన అప్ స్ట్రీమ్ ఏంటి అంటే ఇది కదా ట్రాన్స్ఫార్మ్ డేటా విండో. దీనిపైన కూడా అప్ స్ట్రీమ్ ఏంటంటే డేటా సోర్స్. సో, ఎంత వీలైతే అంత కాలిక్యులేటెడ్ కాలమ్స్‌ని అప్ స్ట్రీమ్‌కి పుష్ చేయాలి. డౌన్ స్ట్రీమ్‌లో ఓన్లీ మెజర్స్ ఇలాంటివే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మనం అంతే సేమ్ ఇక్కడ అంటున్నట్టు మనం దీన్ని అక్కడ కూడా చేయొచ్చు కదా. మనం దాంట్లో కూడా ఎంక్వైరీలో కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ఎంక్వైరీలో మనం ఆల్రెడీ డేటాని మొత్తం రిఫ్రెష్ చేసి తీసుకొచ్చేసాం. జస్ట్ ఒక చిన్న కాలమే క్రియేట్ చేయాలి. టేబుల్ సైజ్ తక్కువ ఉంది. కేస్‌లో మనం ఇంక డైరెక్ట్ పవర్ క్వెరీ డాక్స్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఒక కాలమ్‌ని మనం డాక్స్‌లో క్రియేట్ చేస్తే ఫైల్ సైజ్ పెరుగుతుంది. పవర్ క్వెరీలో క్రియేట్ చేస్తే ఫైల్ సైజ్ సిగ్నిఫికెంట్‌గా పెరగదు. దానికి రీజన్ ఏంటి అంటే మనం ఎంక్వెరీలో మనం ఇక్కడ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్‌ని ఒక క్వెరీ ఫోల్డింగ్ అని ఒక ఫంక్షనాలిటీ ఉంటదన్నమాట. సో, క్వెరీ ఫోల్డింగ్ అన్న ఫంక్షనాలిటీ ఏంటి అంటే మనము ఒక రిలేషనల్ డేటాబేసెస్ అంటే మన ఎస్‌క్యూఎల్ గాని, ఇక్కడ ఈ డేటాబేసెస్ ఉంటాయి గదా. ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని, ఇంకా ఒరాకిల్ డేటాబేస్ కానీ, ఐబీఎం డీబీ2 ఇలాంటివి ఈ పెద్ద సర్వర్స్ ఉంటాయి గదా. అమెజాన్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ డేటాబ్రిక్స్ వీటన్నిటిలో ఇవన్నీ క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్స్ కదా. ఇక్కడ డేటాను స్టోర్ అయితది. అక్కడ కంప్యూటేషనల్ పవర్ గూడా ఉంటుంది వాటికి.
సో క్వెరీ ఫోల్డింగ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక 30 స్టెప్స్ చేసాము. దాంట్లో ఒక కొత్త కాలమ్ యాడ్ చేసాము. ఒక యావరేజ్ తీసుకున్నాం, సమ్ తీసుకున్నాం, స్ప్లిట్టింగ్ ఇలాంటివన్నీ చేసామనుకో మనం యాక్చువల్‌గా దీన్ని సేవ్ చేసి రిఫ్రెష్ చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ మనం డేటాను రిఫ్రెష్ చేస్తాం కదా! అప్పుడు ఈ ఆపరేషన్స్ అన్నీ వీలైనంత వరకు డేటా బేస్‌లో రన్ అయితాయి. అంటే ఒకవేళ ఆ డేటాబేస్ మనం కనెక్ట్ చేస్తున్న సోర్స్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అనుకో, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇక్కడ వాడిన స్టెప్స్‌ని సపోర్ట్ చేస్తుంది అంటే, ఈ ఆపరేషన్స్ అన్నీ ఆ ఎస్‌క్యూఎల్‌లోనే ఐ మీన్ ఇక్కడ మనం చూస్తాం కదా! ఈ కోడ్ ఉంటది కదా! సో, ఇది ఒక బ్యాక్ ఎండ్‌లో ఒక ఎస్‌క్యూఎల్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది. ఇక్కడ మనం చూస్తున్న కోడ్. సో, ఈ కోడ్ ఒక ఎస్‌క్యూఎల్ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి, అది డేటా సోర్స్‌లోనే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంతా అయ్యి, అయిన రిజల్టెంట్ డేటాని పవర్ బిఐకి తీసుకొస్తుంది. ఓకేనా? సో, అంటే సర్వర్‌లో మనం దీన్ని పెట్టి ఆటోమేటిక్ రిఫ్రెష్ పెట్టినప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే పవర్ బిఐ ఎక్కువ ఎఫర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని కంప్యూటేషన్ పవర్ బిఐ ఒక విజువలైజేషన్ టూల్ అవ్వడం వల్ల దీని కంప్యూటేషన్ పవర్ లిమిటెడ్ ఉంటది. ఒక పైథాన్ గాని, ఆర్ గాని ఇలాంటి సాఫ్ట్‌వేర్స్ హ్యాండిల్ చేసినంత ఈ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని పవర్ బిఐ హ్యాండిల్ చేయలేదు. సో అడ్వైస్డ్ ఏంటి అంటే డేటా అక్కడే కాలమ్స్ క్రియేట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ డేటా సోర్స్‌లోనే చేయాలి. అక్కడ చేయలేదు అని అనుకుంటే ఇక్కడ చేస్తే అవి క్వెరీ ఫోల్డింగ్ అయ్యి సర్వర్‌లో అప్లై అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 100% అయితాయని చెప్పలేము. కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన రిఫ్రెష్ కానీ అవి ఫాస్టర్ ఉంటాయి. మనం ఇలా చేయకుండా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ కొత్త కాలమ్ క్రియేట్ చేయడం, కాలమ్ టైప్ చేంజ్ చేయడం అవన్నీ ఇక్కడ చేసామనుకో ఇవన్నీ ఈ ఈ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఒక స్టెప్స్ కదా! ఒక కొత్త డేటా వచ్చి ఇప్పుడు ఇంకొక 500 రోస్ ఎంటర్ అయితే, ఆ 500 రోస్‌కి ఇలా ఇది కాలిక్యులేట్ చేయాలి, ఇది కాలిక్యులేట్ చేయాలి. ఇదంతా పవర్ బిఐలో కాలిక్యులేట్ అవ్వాలి కదా! సో, పవర్ బిఐ కంప్యూటేషన్స్, పవర్ బిఐ సర్వర్‌లో ఉన్న రిసోర్సెస్ యూజ్ అయితాయి. దీనివల్ల పవర్ బిఐ రిఫ్రెష్ స్లో అవుతుంది, ఫైలు స్లో అవుతుంది, ఫైల్ హెవీ కూడా అవుతుంది. మనం ఇక్కడ కొత్త కాలమ్స్ యాడ్ చేసే కొద్దీ పవర్ బిఐ ఫైల్ సైజ్ కూడా పెరుగుతుంది. ఓకేనా? సో, అడ్వైస్డ్ ఏంటంటే కాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ఎంక్వైరీలో చేయాలి. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా చేయాల్సొస్తే అవి మాత్రమే ఇక్కడ చేస్తాం. ఓకేనా? ఫంక్షనాలిటీ ఉందని ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్. సేమ్ ఇక్కడ ఈ స్లైడ్‌లో అదే చెప్తున్నాం. మనం కాలిక్యులేటర్ ఫీల్డ్ చేయగలము అని చెప్పి ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటేనే చేస్తాం. సేమ్ ఇంకా హ్మ్, మనం అనుకున్నట్టు ఇక్కడ ఓన్లీ రో కాంటెక్స్ట్ మెయింటైన్ అవుతుంది. రో కాంటెక్స్ట్ అంటే ఏమవుతుందంటే కాలిక్యులేటర్ ఫీల్డ్‌లో ప్రతి రోకి ఆ వాల్యూ డిస్‌ప్లే అవుతుంది. మనం సమ్, కౌంట్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రతి రోకి డిస్‌ప్లే చేస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా! మనకు కావాల్సినప్పుడు ఈ కేస్‌లో ఇట్లా వాడుకున్నప్పుడు ఇట్లా ఈ టేబుల్‌లో 5 ఎంట్రీస్ 5 సేల్ అయ్యాయి అని చెప్పి నేను ప్రతి రోలో చూపించాల్సిన అవసరం లేదు. నేను ఇట్లా ఒక కార్డ్ యూజ్ చేసుకొని ఆ కార్డ్‌లో నేను చూపిస్తే చాలు కదా! నాకు ఆ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొకటి గమనించారా? ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఐడి మీద ఫిల్టర్ చేస్తే ఈ డేటా మారుతుంది. ఈ డేటా మారదు. అట్లా లేకుండా కస్టమర్ ఐడి మీద ఫిల్టర్ చేస్తే ఇది మారుతుంది. ఇది మారుతుంది. ఇది ఎందుకు మారుతుంది? ఇది మారకూడదు కదా! కానీ ఎందుకు మారుతుంది అంటే నేను ఫిల్టర్స్‌ని ఓన్లీ ప్రొడక్ట్ ఐడి మీద రిమూవ్ చేయమని చెప్పా. కానీ ఈ కేస్‌లో నేను ఫిల్టర్ పెట్టింది కస్టమర్ టైప్ మీద కదా! సో, ఈ ఫిల్టర్ దీనికి అప్లై అవుతుంది. గమనించారా? ఆ! ఇది ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ పవర్ బిఐలో. ఎందుకంటే ఆహ్, కొందరు ఏం చేస్తారంటే హ్మ్, ఇట్లా 2, 3 డిఫరెంట్ కార్డ్స్ యూజ్ చేసి కొన్ని కార్డ్స్ ఏ ఫిల్టర్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు. కొన్ని ఒక కార్డ్ వచ్చి ఒక కస్టమర్ టైప్ ఫిల్టర్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇంక వేరే ఫిల్టర్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు. ఇలాంటివి మల్టిపుల్ క్రియేట్ చేస్తారు. కొన్ని యూజ్ కేసెస్ వస్తాయి. సో, దీన్ని ఎలా టాకిల్ చేయాలి? ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ చూస్తాం. ఇక్కడ రిమూవ్ ఆల్ ఫిల్టర్స్ అని పెట్టాం కదా! కొన్ని కేసెస్‌లో ఇలా లేకుండా ఆల్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. అలా వాడడం వల్ల బై డిఫాల్ట్ ఉన్న డేటా మొత్తం తీసుకుంటుంది. ఇవన్నీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఆహ్, ఇంకొక 4 మినిట్స్ కంటిన్యూ చేద్దాం. 5 మినిట్స్ మనం క్యూఎన్ఏకి పెట్టుకుందాం. సేమ్ మనం అనుకున్నట్టు ఇట్లా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్ అండ్ గ్రూపింగ్ డేటా రాదర్ దాన్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ న్యూ అగ్రిగేట్ న్యూమరికల్ వాల్యూకి వాడము మనం ఇది. నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ మనం ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ చూసాం కదా ఇందాక. నేను ఇక్కడ వీడి సమ్ చూసాడు మనం కౌంట్ క్యాలిక్యులేట్ చేసి చూపించాను. ఇంకొకటి ఇట్లా ఎస్ న్యూ కస్టమర్ ఓల్డ్ కస్టమర్ పెట్టి చూసాం. ఇలాంటి కేసెస్ అడ్వైస్డ్ టు యూస్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. ఇలాంటి కేసెస్లో నాట్ అడ్వైస్డ్.
నేను వాడతాను అంటే వాడొచ్చు. అంటే ఒక టూల్‌ని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు సేమ్‌ని మల్టిపుల్ టైమ్స్‌లో మనం మల్టిపుల్ వేస్‌లో మనం యూజ్ చేయొచ్చు. కానీ వాళ్ళొక సజెషన్ ఇస్తారు. అంటే పెర్ఫార్మన్స్ బావుండాలి అనుకుంటే ఎలా యూజ్ చేయాలి అని. ఆహ్, ఇట్లా వీళ్ళైతే ఇలా అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు మనకి యూజ్ కేస్ ఎలా వస్తుంది అంటే, మనకి హ్మ్, మేబీ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సేల్స్ ఇలాంటివి చూపించాల్సి రావచ్చు. అంటే ఇట్లుంది గదా! హ్మ్. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కౌంట్ కాకుండా నేను టోటల్ సేల్స్‌ని సమ్ జేశాననుకో, దీన్నేం జేస్తానంటే ఆహ్, అమౌంట్ టోటల్ అని బెడతాను. ఓకే. అమౌంట్ టోటల్ అని బెట్టి ఇక్కడ సమ్ జేస్తాను. సమ్ ఆఫ్ ఇది గావాలి. హ్మ్. సేల్స్ అమౌంట్. సో, ఇలా వచ్చింది. నేనేం చేద్దామంటే ప్రతి ఒక్క సేల్ ఐడీ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని ఒక మెజర్ చేద్దాం అనుకుంటున్నాననుకో. సో, అప్పుడేం జేస్తాము మనం హ్మ్. డివైడ్ అనే ఒక ఫార్ములా ఉంటుంది. డివైడ్ న్యూమరేటర్ ఏంటి? మనకి సేల్స్ అమౌంట్ కదా! సేల్స్ అమౌంట్ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ కదా ఇది. అమౌంట్ టోటల్ బై డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఏమన్నా ఎర్రర్ వస్తే జీరో తీసుకోమని చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా! అప్పుడప్పుడు డినామినేటర్ జీరో అయినప్పుడు అది ఎర్రర్ అవుతుంది కదా! డివైడెడ్ బై జీరో అంటే. అప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు జీరో తీసేసుకో బై డిఫాల్ట్ అని చెప్తాను. దీన్ని ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది? పర్సెంటేజ్ వస్తుంది కదా! సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? టోటల్ సేల్ అమౌంట్‌లో మీకేదో వస్తుంది. ఓకే. ఈ డివైడ్ సింబల్ కాదు కమా పెట్టాలి. ఆ! సో, ఈ టోటల్ సేల్ 1150 రూపీస్‌కి అయింది. దాంట్లో ఈ 100 రూపీస్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 10 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 1.50 కదా! 8.69. సో, ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు కూడా మనం దీన్ని డైరెక్ట్ డాక్స్‌లోనే పెట్టి ఐ మీన్ మెజర్‌లోనే క్రియేట్ చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు కొన్ని యూజ్ కేసెస్ వస్తాయి. న్యూమరికల్ వాల్యూలో కూడా ఇలా యూజ్ చేయాల్సిన యూజ్ కేసెస్ వస్తాయి. కానీ మోస్ట్‌లీ దీన్ని ఒక బెటర్ పవర్ బిఐ అనలిస్ట్, పవర్ బిఐ ఎక్స్‌పర్ట్ ఏం చేస్తాడంటే, ఇలాంటి కేసెస్ వాడాల్సి వచ్చినప్పుడు కూడా దీన్ని ఇక్కడ అవాయిడ్ చేసి మెజర్స్‌లోనే క్రియేట్ చేస్తాడు. ఓకేనా? నా కేస్‌లో ఏమైంది అంటే, నేను ఫస్ట్ ట్యాబ్‌లు ఇట్లా వాడేవాడిని. ట్యాబ్‌లలో ఏమవుతుందంటే, మెజర్ అన్న కాన్సెప్ట్ ఉండదు అక్కడ. అక్కడ కాలిక్యులేటెడ్ ఫీల్డ్ అని ఉంటది అంతే. సో, మన కాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఏం కాలిక్యులేట్ చేసినా, ఏ టేబుల్ మీద కాలిక్యులేట్ చేస్తామో దానికి ఇలా యాడ్ అయిపోతుంది. సో, నేను ఆ ప్రాస్పెక్ట్‌లోనే ఫస్ట్ నేను పవర్ బిఐ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేసేవాడిని. నాకు సమ్ గావాలన్నా, ఏం గావాలన్నా ఇలానే చేసుకుంటూ ఎళ్ళేవాడిని. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యా ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో, ఇప్పుడు నేను ఈ పర్సెంటేజే చూపించాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్ సేమ్ ఫార్ములాని కాపీ చేసి నేను మెజర్ క్రియేట్ చేసుకుంటా. అప్పుడు ఆ మెజర్‌లో నాకెక్కడైతే ఆహ్, కావ య ఈ వాల్యూని నేను ఇక్కడ రోలో అయితే చూపించను గదా! ఒకవేళ రోలో చూపించాలన్నా గాని చూపించొచ్చు. మనం మెజర్ క్రియేట్ చేస్తే గూడా. ఇప్పుడు ఈ ఈ ఇదే ఉంది గదా! ఈ మెజర్‌ని నేను ఇట్లా రోలో గూడా యాడ్ చేయొచ్చు. అది 1 వచ్చిందా? ఇప్పుడు నేను తీసేస్తే ఇట్లొస్తుంది. అంటే ఇక్కడ సింగిల్ ఈ లెవెల్‌లో కాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది వాల్యూ. అంటే దీన్ని అవాయిడ్ చేయాలి మనం న్యూమరికల్ వాల్యూ. కానీ ఒక యూజ్ కేస్ ఉంది. మీకు ఇది కంఫర్ట్ ఉంది అని మీరు ఫీల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇష్యూ ఏం లేదు. ఓకే. ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. ఆహ్, నెక్స్ట్ వచ్చి డాక్స్ మెజర్ మనం అనుకున్నట్టు ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్‌కి, దాని అగ్రిగేషన్స్‌కి దానికి మనం యూజ్ చేస్తాం. మోస్ట్‌లీ ఇది మనం ఆహ్, మన విజువలైజేషన్‌లో యూజ్ చేస్తాం. ఇది మనకి సెపరేట్ కాలమ్ లాగా కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇవన్నీ నేను కాలమ్స్ క్రియేట్ చేశాను కదా! ఈ 3. ఈ 3 నాకిక్కడ టేబుల్‌లో కాలమ్ కింద క్రియేట్ అవుతుంది కనపడుతుంది. వేరాస్ నేనిక్కడ 3 మనం మెజర్స్ కూడా క్రియేట్ చేసాం. 3 మెజర్స్. దాన్నిక్కడ వాడాం గూడా. ఇప్పుడు ఈ మెజర్‌లో ఇది మెజర్‌ని నేనిక్కడ సెపరేట్ గ్రూప్ పెట్టాను గదా! మెజర్స్ అని. ఇది ఎలా క్రియేట్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ నాకు ఫార్ములా కనపడుతుంది. నాకు వాల్యూస్ కనపడవు కదా! ఈ వాల్యూస్ కనపడవు. ఈ వాల్యూని నేను చూడాలి అని అనుకుంటే, దాన్ని ఏదో ఒక విజువల్‌లో నేను చూపిస్తేనే నాకు వాల్యూ కనపడుతుంది. అంటే కాలమ్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ. టేబుల్ ఎంటిటీ కాబట్టి నువ్వు టేబుల్ వ్యూలో కూడా దాన్ని చూడొచ్చు. వేరాస్ మెజర్ అనేది అదొక డాక్స్ ఎంటిటీ. దాన్ని మనం చూడాలి అంటే ఏదో ఒక విజువల్‌లో పెడితే తప్ప దాన్ని మనం చూడలేము. ఆ మెజర్‌ని.
ఓకేనా? జస్ట్ మనకు ఫార్ములా కనపడుతుందంటే దాని వాల్యూ ఏంటి చూడాలి అంటే ఒక కార్డ్ విజువల్ గానీ, ఒక టేబుల్ విజువల్ గానీ మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో డిస్‌ప్లే చేస్తే తప్ప ఆ వాల్యూని మనం చూడలేము. ఓకే. ఇది బిగ్గెస్ట్ డిఫరెన్స్. యాహ్! ఇదే యాక్చువల్‌గా ఒక మెజర్ నేచర్‌ని గూడా చెప్తుంది. మెజర్ అనేది ఆహ్, ఒక బ్యాక్ ఎండ్ లాజిక్ లాంటిది. ఆ లాజిక్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే, మనం దాన్ని ఒక విజువల్‌లో యూజ్ చేసినప్పుడు మాత్రమే రన్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసెస్‌లో నేను ఇది రిమూవ్ చేసేసానంటే, ఈ ఈ ఈ కాలిక్యులేషన్ అసలు అవ్వదు. కాలిక్యులేట్ అవ్వదు బ్యాక్ ఎండ్‌లో. అట్లా లేకుండా నేను కాలమ్ క్రియేట్ చేస్తే, నేను దాన్ని యూజ్ చేసినా, చేయకపోయినా ఇది క్రియేట్ అవ్వాలి గదా! బ్యాక్ ఎండ్‌లో. సో, రిసోర్సెస్ ఎక్కువ యూజ్ అయితాయి. ఫైల్ సైజ్ గూడా పెరుగుతుంది. ఓకే. సేమ్ ఈ విజువల్‌లో మోస్ట్‌లీ అదే మనం చెప్తున్నాము. కాలిక్యులేటెడ్ ఈ పివట్ అన్నది ఇది నేను ఇగ్నోర్ చేస్తా. ఇది ఎక్సెల్ కాంటెక్స్ట్. ఇంకా ఫిల్టర్ కాంటెక్స్ట్ గురించి నేను చెప్పాను గదా! మనము ఆ రిపోర్ట్‌లో మనం ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయకపోతే ఒక పర్టిక్యులర్ విజువల్‌లో ఏ ఫిల్టర్ అయితే అప్లై చేస్తామో ఆ ఫిల్టరు మనకి ఆహ్, ఈ మెజర్ డాక్స్ ఫార్ములా లైక్ కూడా పర్క్యులేట్ అవుతుంది. ఓకే. ఇది న్యూమరికల్ వాల్యూస్‌కి మనం మోస్ట్‌లీ యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు చాలు. ఇంకా నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఏమన్నా డౌట్ ఉందా? ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లో? ఆ పాయింట్ మీద ఫోకస్ చేయొచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే. ఆ! పవర్ క్వెరీనా? డేటాలో ఎళ్తే ఓకే. హ్మ్. ఆ! చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేనేమని చెప్తా అంటే పర్సెంటేజ్ పర్సెంటేజ్ సేల్స్ అనో ఏదో ఒకటి పెడతాను. ఓకే. సంథింగ్ నేమ్ ఇద్దాము. నేను ఓకే అంట. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏం తీసుకుంది? ఇది డెసిమల్ తీసుకుంది గదా! డెసిమల్ ఆటోమేటిక్ తీసుకుంది. నాకిన్ని అవసరం లేదు అని నేను ఫీల్ అయితే, సో, దీన్నేం చేస్తానంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఆటో ఉంది గదా! ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసి మనం నంబర్ ఇవ్వచ్చు. ఇప్పుడు 0 తీసుకుంది కదా! నాకు 0 వద్దు 2 పాయింట్స్ కావాలి డెసిమల్. 2 పెట్టి ఎంటర్ చేస్తాను. ఇప్పుడు 2 పాయింట్స్ వరకు తీసుకుంది గదా! డెసిమల్ అట్లా. ఓకేనా? ఒకవేళ ఇది డాలర్ వాల్యూ కదా! నేను డాలర్స్‌లో చూపించాలి అనుకుంటే ఇక్కడ నంబర్ ఉంది గదా! దీన్ని మనం కరెన్సీ కింద టైప్ చేయొచ్చు. లేదంటే కొన్ని ఫ్రీక్వెంట్‌గా వాడేటివి ఇక్కడ కింద గూడా చూపిస్తాయి. సో, ఇట్లా జు ఇటొచ్చింది. దీన్ని మళ్ళీ ఆటో తీసేసి 2 పెడతాను. ఎందుకంటే ఇది పర్సెంటేజ్ కదా మనం చూపిస్తుంది. సో, నాకు డాలర్స్ వద్దు. నేను పర్సెంటేజ్ సింబల్ చూపించాలి అని అనుకుంటున్నా. సో, చూపిస్తే ఇక్కడ ఏమైందో చూసావా? పర్సెంటేజ్ సింబల్ చూపించడం వల్ల పర్సెంటేజ్ యాడ్ అయింది లాస్ట్‌లో. కానీ 800 అయిపోయింది. సో, ఈ కేస్‌లో ఏం చేయాలి? నేను ఇక్కడ ఇంటూ 100 చేశా కదా! ఇంటూ 100 తీసేస్తే అప్పుడు మనం పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే పర్సెంటేజ్ బై డిఫాల్ట్ వచ్చిన వాల్యూని ఇంటూ 100 అదే చేసేస్తుంది. ఒకవేళ లేదు నేను దీన్ని పర్సెంటేజ్ లాగా చూపించను, న్యూమరిక్ లాగా చూపిస్తా అంటే అప్పుడు ఇంటూ 100 మనం చేయాల్సొస్తది మాన్యువల్‌గా. ఇలాంటివి చిన్న చిన్నవి. ఒక యూజర్ బట్టి పవర్ బిఐ డెవలప్ చేస్తున్న వాళ్ళ బట్టి చేస్తారు. నేనైతే యూజువల్‌గా ఇట్లా పర్సెంటేజ్ నాకు ఎండ్ యూజర్ నాకు ఇట్లా అమౌంట్ ఉంది కదా! నాకు ఇక్కడ పర్సెంటేజ్ నాకు సింబల్ కావాలి అని అడిగితే ఇలా పర్సెంటేజ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటా. లేదంటే నేను ఇంటూ 100 చేసేసి దీన్ని యాస్ ఎ న్యూమరికే చూపిస్తాను. కానీ కొందరు యూజర్స్ అడుగుతారు. నాకు ఈ అమౌంట్ నాకు డాలర్స్‌లో కనపడాలి. ఇది పర్సెంటేజ్ కనపడాలి సింబల్ గూడా ఇలాంటివి అడుగుతారు. అప్పుడు ఇలాంటి టైప్ చేంజ్ చేయాల్సుంటది. ఒకవేళ అలాంటి యూజ్ కేస్ లేదు అన్నప్పుడు దీన్ని డైరెక్ట్ డెసిమల్ నంబర్ సెలెక్ట్ చేసేసుకొని అప్పుడు మనకి ఇట్లా నంబర్ వస్తుంది కదా! దీన్ని ఇంటూ 100 చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆ పర్సెంటేజ్ సింబల్ కూడా పోతుంది చూడు. ఇట్లాంటివి. సో, బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్ వాళ్ళకి యూఐ ఎలా కొందరు చాలా స్పెసిఫిక్ ఉంటారు. ఈ ఫాంట్ ఇంతే ఉండాలి. ఈ ఫాంట్ కలర్ ఇలానే ఉండాలి. బ్యాక్‌గ్రౌండ్ ఇలానే ఉండాలి. అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ చేంజెస్ చేసుకుంటాం. ఓకేనా?
సో, ఇక్కడి నుంచి మనం కొద్దిగా స్లోగెళ్తాం. ఎందుకంటే, ఈ డాగ్స్‌లో మనం కవర్ చేయాల్సినవి చాలా ఉంటాయన్నమాట. అంటే కొద్దిగా టైం పడుతుంది మీకు అర్థమవ్వడానికి. కానీ ఒక్కసారి డాగ్స్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో, ఇది మనం నెక్స్ట్ సెషన్స్‌లో చూస్తాము. హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ ఎవడికి ఎన్ని గుర్తుండవు. ఎందుకంటే, ఎవరీ రిలీజ్‌లో వాళ్ళు కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారు. ఉన్నవి తీసేస్తూ ఉంటారు. కానీ హై లెవెల్ అసలు డాగ్స్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది. ఇవి మనం నెక్స్ట్ 2, 3 క్లాసెస్‌లో చూస్తాం. మనకి హై లెవెల్ ఒక ఒక యూజ్ కేస్ వస్తే, ఆ యూజ్ కేస్ పవర్ బిఐలో పాసిబుల్ అవుతుందా లేదా అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. మన నాలెడ్జ్‌తో మనం ఐడెంటిఫై చేయగలిగితే, అది ఎలా చేయాలి అన్న విషయం మనం గూగుల్ సెర్చ్, చాట్ జీపీటీ వాడి మనం చేసేయొచ్చు. ఓకేనా? కానీ ఏదేది పాసిబుల్ అవుతుంది అనేది మనం ఈ అండర్‌స్టాండింగ్ మనకు కరెక్ట్‌గా ఉంటే తెలుస్తుంది. ఇవి మనం నెక్స్ట్ క్లాసెస్‌లో చూస్తాం. అంటే ఇంపార్టెంట్ డాగ్స్ ఫంక్షన్స్. అంటే ఇక్కడ నెక్స్ట్ మనం చూడబోయేటివి కూడా ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ కొన్ని చూపిచ్చాను. అంటే ఈ ఈ కాంటెక్స్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్‌లో చూస్తాం. ఓకేనా? ఇంకా ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్‌ని గూడా ఒక ఎగ్జాంపుల్‌తో ఎలా ఫ్లో అవుతుంది అవి గూడా చూస్తాం. ఓకేనా?